కారిడార్. దీని గురించి మీరు ఎక్కడో అక్కడ వినే ఉంటారు. లేదా కనీసం దీని గురించి కొంచెమైనా ఐడియా ఉండి ఉంటుంది. అయితే అసలు ఏంటిది? దీని చుట్టూ ఉన్న కథ ఏంటి? అని ఎప్పుడైనా అనిపించిందా? చాలా మందికి దీని మీద రకరకాల సందేహాలున్నాయి. అందుకే ఈ వీడియోలో అసలు ఆ డౌట్స్ ఏంటి? వాటి వెనకున్న నిజాలేంటో చాలా సింపుల్ గా, క్లియర్ గా మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి ఈ సిలిగురి కారిడార్ కథ? ఇది ఎక్కడ ఉందో ఇప్పుడు క్లియర్ గా మ్యాప్ లో చూద్దాం. సింపుల్ గా చెప్పుకుందాం. సిలిగురి కారిడార్ అనేది పశ్చిమ బెంగాల్ ఉత్తర భాగంలో, అంటే నార్త్ సైడ్ ఉన్న ఒక ఇరుకైన ల్యాండ్ స్ట్రిప్. ఇది మెయిన్ ఇండియాని నార్త్ ఈస్ట్ లో ఉన్న మన 8 సిస్టర్ స్టేట్స్ తో కలుపుతుంది. ఆ 8 రాష్ట్రాలు ఏంటో తెలుసుగా? అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర, సిక్కిం. ఒక్క క్షణం ఆలోచించండి. ఒకవేళ ఈ చిన్న ముక్క గనక కట్ అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్ తో ఇండియాకు ఉన్న కనెక్షన్ పూర్తిగా తెగిపోతుంది. అందుకే మన డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ దీనిని దేశ ప్రాణనాడి అంటారు. మరి ఇంత ఇంపార్టెంట్ ఏరియాకి ఆ వింత పేరు, అంటే చికెన్స్ నెక్ అంటాం కదా, అది ఎందుకు వచ్చిందో తెలుసా? మ్యాప్ లో చూస్తే ఇది సేమ్ టు సేమ్ కోడి మెడలాగే సన్నగా ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దాని షేప్ కంటే దానికున్న బలహీనతే ఇక్కడ అసలు ప్రాబ్లం. రేపొద్దున ఏ శత్రువైనా ఈ చిన్న ఏరియాని బ్లాక్ చేస్తే మొత్తం నార్త్ ఈస్ట్ ఇండియా ఐసోలేట్ అయిపోతుంది. అందుకే మిలిటరీ లాంగ్వేజ్ లో దీనిని స్ట్రాటజిక్ చోక్ పాయింట్ అంటారు. అంటే ఆర్మీ వెళ్లాలన్నా, రేషన్ వెళ్లాలన్నా, బిజినెస్ జరగాలన్నా, జనాలు రావాలన్నా అంతా ఈ ఒక్క రూట్ నుంచే జరగాలి. శత్రువు ఇక్కడ గొంతు నొక్కితే మొత్తం సిస్టమ్ జామ్ అయిపోతుంది. మన దేశానికి ఉన్న మోస్ట్ డేంజరస్ వీక్నెస్ ఇదే. మరి ఇంత కీలకమైన ప్రాంతం మనకు ఇంత పెద్ద తలనొప్పిగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న అసలు హిస్టరీ తెలియాలంటే మనం కొంచెం బ్రిటిష్ కాలంలోకి వెళ్లాల్సిందే. ఈ కథ 1947తో స్టార్ట్ అవ్వలేదు. దీని రూట్స్ అన్ని బ్రిటిష్ కాలంలో ఉన్నాయి. 1816లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి నేపాల్ కు మధ్య సుగౌలి ఒప్పందం, ట్రీటీ ఆఫ్ సుగౌలి జరిగింది. ఈ వార్ తర్వాత హిమాలయన్ రీజియన్ పై బ్రిటిష్ వాళ్లకు గ్రిప్ దొరికింది. ఆ తర్వాత 1835లో సిక్కిం రాజు దగ్గర నుండి డార్జిలింగ్ ఏరియాని బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. మొదట దీనిని కేవలం సైనికుల రికవరీ కోసం ఒక హిల్ స్టేషన్ లా వాడారు. కానీ ఆ తర్వాత మెల్లగా అక్కడ టీ తోటలు, రైల్వేలు, మిలిటరీ రూట్లు అన్ని డెవలప్ చేశారు. 1865లో భూటాన్ తో జరిగిన దువార్ యుద్ధం తర్వాత సించులా ఒప్పందం, అంటే ట్రీటీ ఆఫ్ సించులా జరిగింది. దీంతో దువార్స్ ప్రాంతం కూడా బ్రిటిష్ చేతుల్లోకి వచ్చింది. ఇలా ఒకప్పుడు కేవలం రెస్ట్ తీసుకోవడానికి వాడిన ఏరియానే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్లకు మెయిన్ బార్డర్ జోన్ అయింది. అయితే బ్రిటిష్ వాళ్ళు చేసిన అసలు సిసలైన కుట్ర హడావిడి విభజనతోనే బయటపడింది. మరి ఆ విభజన వెనుక ఉన్న అసలు కథ ఏంటి చూద్దాం. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. చాలా ఏళ్ల నుంచి మనం స్వాతంత్రం కోసం పోరాడుతున్నా అదేలా 1947లో మాత్రమే హడావిడిగా విభజన చేసి వెళ్లారు బ్రిటిష్ వాళ్ళు అని. దానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయి. 1947లో ఇండియా పాకిస్తాన్ల విభజన జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్లుగా విడగొట్టి బార్డర్స్ గీశారు. కానీ అంత హడావిడిగా ప్యాకప్ చెప్పాల్సిన అవసరం బ్రిటిషర్లకి ఏం వచ్చిందో? చాలా మంది అనుకునేలా ఇది కేవలం శాంతియుత పోరాటాల వల్లే జరగలేదు. దీని వెనుక అసలు సిసలైన సింహం లాంటి కారణం ఒకరున్నారు. బహుశా ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. రెండో ప్రపంచ యుద్ధంలో నేతాజీ క్రియేట్ చేసిన INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్, బ్రిటిషర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. యుద్ధం అయిపోయాక ఎర్రకోటలో INA ఆఫీసర్లపై బ్రిటిష్ వాళ్లు పెట్టిన దేశద్రోహం కేసులు తిరగబడ్డాయి. మా దేశం కోసం పోరాడిన వాళ్ళు వీరులా, ద్రోహులా అంటూ దేశవ్యాప్తంగా జనాలు రోడ్లపైకి వచ్చారు. దీని అసలు ఎఫెక్ట్ ఎక్కడ పడిందంటే 1946లో జరిగిన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, దాన్ని నేవల్ మ్యూటినీ అంటారు. నేతాజీ స్ఫూర్తితో బ్రిటిష్ ఇండియన్ నావికా దళంలోని దాదాపు 20,000 మంది భారతీయ సైనికులు బ్రిటిష్ జెండాని పీకేసి నేతాజీ ఫోటోలతో తిరుగుబాటు చేశారు. అప్పుడు బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీకి మైండ్ బ్లాక్ అయింది. ఇన్నాళ్లు ఏ భారతీయ సైన్యాన్ని అడ్డుపెట్టుకుని మనం ఇండియాని పాలించామో ఆ సైన్యంలోనే నేతాజీ వల్ల దేశభక్తి ముదిరిపోయిందని, ఇక వీళ్ళు మన మాట వినరు అని క్లారిటీ వచ్చింది. అందుకే పరిస్థితి చేతులు దాటక ముందే ఎంత త్వరగా ప్యాకప్ చెబితే అంత మంచిదని
అల్లర్లు పెరుగుతున్నా సరే హడావిడిగా దేశాన్ని ముక్కలు చేసి పారిపోయారు. అలా బ్రిటిషర్లు పోతూ పోతూ గీసిన ఒక పిచ్చి గీత ఈ రోజు మనకు ఎంత పెద్ద శాపంగా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇంతకీ ఆ పిచ్చి గీతలు గీసిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఆయన పేరే సర్ సిరిల్ రాడ్క్లిఫ్. ఆయన ఒక బ్రిటిష్ లాయర్. ఆయన్ని పిలిచి కేవలం కొన్ని వారాల్లోనే బార్డర్ గీయమన్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే అతనికి అసలు ఇండియా గురించి ఏమాత్రం ఐడియా లేదు. ఇక్కడ జియోగ్రఫీ ఐడియా లేదు, లోకల్ రూట్స్ కూడా ఏమీ తెలియదు. అతను గీసిన పిచ్చి గీతల వల్ల నార్త్ ఈస్ట్ కి వెళ్లే మెయిన్ కనెక్టివిటీ అంతా తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ లోకి వెళ్లిపోయింది. ఇండియాకి మిగిలిందల్లా కేవలం ఈ చిన్న సిలిగురి కారిడార్ మాత్రమే. మరి మన లీడర్స్ దీనికి ఎందుకు ఓకే చెప్పారు అని అనిపిస్తోందా? దీనికి కొంతమంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఆ టైంలో దేశంలో సివిల్ వార్ వచ్చేలా ఉంది, రోడ్ల మీద ఘోరమైన హత్యలు, శరణార్థుల సంక్షోభం పెరిగిపోతున్నాయని, విభజన కనుక లేట్ అయితే దేశం పూర్తిగా ముక్కలైపోతుందని ఆనాటి నాయకులు దేశాన్ని కాపాడుకోవడానికే ఈ డిసిజన్ తీసుకున్నారని చెబుతారు. కానీ ఆ హడావిడి పార్టిషన్ తెచ్చిన తలనొప్పి ఈ రోజుకి చికెన్స్ నెక్ రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉంది. అయితే ఈ కారిడార్ ముప్పు కేవలం 1947 తో ఆగిపోలేదు. 1971 లో జరిగిన బంగ్లాదేశ్ యుద్ధంతో దీని చుట్టూ ఉన్న గ్లోబల్ పాలిటిక్స్ ఎలా మారాయో ఇప్పుడు గమనిద్దాం. 1971 లో ఈస్ట్ పాకిస్తాన్ పై పాక్ ఆర్మీ ఆపరేషన్ సర్చ్ లైట్ పేరు మీద విపరీతమైన హింసకు పాల్పడింది. దీంతో కోట్ల మంది రెఫ్యూజీలు ఇండియాలోకి వచ్చారు. భారత్ వాళ్లకు సపోర్ట్ చేసి పాకిస్తాన్ ను ఓడించి బంగ్లాదేశ్ ను క్రియేట్ చేసింది. ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ను ఇండియాలో ఎందుకు కలపలేదు? లేదా ఆ కారిడార్ ను వెడల్పు చేసేలా ల్యాండ్ ఎందుకు తీసుకోలేదు? అప్పుడు నడుస్తున్నది కోల్డ్ వార్ టైం. అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య తీవ్రమైన గ్రూప్ పాలిటిక్స్ ఉండేవి. ఇండియా గనక బంగ్లాదేశ్ ను ఆక్రమిస్తే ప్రపంచమంతా మనకు అగెన్స్ట్ అయ్యేది. నాటి అమెరికా ప్రెసిడెంట్ అయిన రిచర్డ్ నిక్సన్ ఇండియాను బెదిరించడానికి యుఎస్ఎస్ ఎంటర్ప్రైజ్ అనే భారీ యుద్ధ నౌకను బంగాళాఖాతంలోకి కూడా పంపాడు. కానీ ఆ టైంలో సోవియట్ యూనియన్ మనకి బ్యాక్ బోన్ లా నిలిచింది. చైనా కూడా పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. కొత్తగా పుట్టిన బంగ్లాదేశ్ లో యాంటీ ఇండియా ఫీలింగ్ రాకూడదని ఇండియా ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం జాగ్రత్తగా వెనక్కి తగ్గింది. ఇదంతా సరే గాని అసలు బంగ్లాదేశ్ మన సహాయాన్ని ఎలా మర్చిపోయింది? నిజానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో థ్యాంక్స్, కృతజ్ఞతలు లాంటి ముచ్చట్లు ఏమీ ఉండవు. అంతా రాజకీయ ప్రయోజనాల మీదే నడుస్తుంది. దీన్నే జియో పాలిటిక్స్ లో స్మాల్ కంట్రీ సిండ్రోమ్ అని కూడా అంటారు. అంటే పక్కన ఇండియా లాంటి ఒక భారీ సూపర్ పవర్ ఉన్నప్పుడు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న దేశాలకు ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఒక గుబులు ఉంటుంది. ఇండియా మనల్ని తొక్కేస్తోంది, డామినేట్ చేస్తోంది అనే ఫీలింగ్ వాళ్ళ లోకల్ పాలిటిక్స్ లో ఈజీగా క్రియేట్ అవుతుంది. సరిగ్గా ఈ భయాన్నే, ఈ వీక్నెస్ నే చైనా క్యాష్ చేసుకుంటుంది. అక్కడ వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తూ రోడ్లు, పోర్ట్లు కడుతూ మెల్లగా వాళ్ళని ఇండియాకి వ్యతిరేకంగా వాడుకుంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఈ సిలిగురి కారిడార్ చుట్టూ సీన్ చాలా సీరియస్ గా మారింది. బంగ్లాదేశ్ లో జరిగిన పొలిటికల్ గొడవలు, అక్కడ ఉన్న రాడికల్ ఎలిమెంట్స్ కింగ్ మేకర్లుగా మారడం మన సెక్యూరిటీ ఫోర్సెస్ కి పెద్ద అలారంగా మారింది. అంతేకాదు ఇంటర్నేషనల్ డిఫెన్స్ రిపోర్ట్స్ ప్రకారం బంగ్లాదేశ్ ఇప్పుడు పాకిస్తాన్, చైనాలు కలిసి తయారు చేసిన JF-17 ఫైటర్ జెట్లను కొనడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తోంది. చైనా సాయంతో బంగ్లాదేశ్ తన ఎయిర్ ఫోర్స్ ని మన ఈస్టర్న్ బార్డర్ లో స్ట్రాంగ్ చేయాలని చూస్తోంది. ఇక వీళ్ల వివాదాస్పద ప్రకటనలు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. బంగ్లాదేశ్ లోని కొన్ని యాంటీ ఇండియా గ్రూపులు, పాకిస్తాన్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఓపెన్ గానే వాగుతున్నారు. ఇండియాకి నార్త్ ఈస్ట్ కి ఉన్న ఏకైక లింక్ సిలిగురి అని, ఒకవేళ బంగ్లాదేశ్ గనక చైనా, పాక్ కూటమితో చేతులు కలిపితే చికెన్స్ నెక్ దగ్గర ఇండియా పీక నొక్కడం పెద్ద కష్టమేమీ కాదు అంటూ రెచ్చగొడుతున్నారు. పాకిస్తాన్ ISI బంగ్లాదేశ్ బార్డర్ ద్వారా ఇక్కడ అశాంతి సృష్టించడానికి ఫండింగ్ ఇస్తోందని నిఘా వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి. పాక్ బంగ్లా వ్యూహాలు ఇలా ఉంటే అసలు మన మెయిన్ విలన్ అయిన చైనా చికెన్స్ నెక్ పై ఏ రేంజ్ లో కన్నేసి ఉంచిందో ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. చైనా కన్నే ఇప్పుడు మన చికెన్స్ నెక్ పైనే ఉంది. టిబెట్ లో ఉన్న చుంబీ వ్యాలీ అనేది సరిగ్గా సిలిగురి కారిడార్ వైపు ఒక కత్తిలా దూసుకొచ్చేటట్టు ఉంటుంది. దీనికి ఆనుకొని ఉండేదే డోక్లాం. 2017 లో చైనా ఇక్కడ రోడ్లు వేయడానికి ట్రై చేసినప్పుడు మన ఆర్మీ ప్రాణాలకు తెగించి అడ్డుకుంది.
ఎందుకంటే డోక్లాంలో గనక చైనా స్ట్రాంగ్ అయితే అక్కడి నుండి సిలిగురి కారిడార్ ను కేవలం నిమిషాల్లో మిసైల్స్ తో కట్ చేయొచ్చు. చైనా ముప్పు బయట నుండి ఇలా ఉంటే లోపల నుండి మనకున్న అతి పెద్ద వీక్నెస్ బార్డర్ సెక్యూరిటీ. ఇలాంటి ఇంటర్నేషనల్ కుట్రలు జరుగుతున్న టైంలోనే ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ చాలా వరకు నదులు అడవులతో కూడిన పోరస్ బార్డర్ కావడం వల్ల అక్రమ వలసలు, స్మగ్లింగ్ లాంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోయాయి. దీనివల్లనే అస్సాం, బెంగాల్లలో ఎన్నో గొడవలు కూడా చూశాం. కానీ ఇన్నాళ్లు ఈ బార్డర్ ను పూర్తిగా సీల్ చేయడానికి ఒక పెద్ద అడ్డంకి ఉండేది. అదే పశ్చిమ బెంగాల్లోని ల్యాండ్ పాలిటిక్స్. గత తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ప్రభుత్వం కేంద్రంతో సరిగ్గా కోఆపరేట్ చేయకపోవడం వల్ల బార్డర్ ఫెన్సింగ్ పనులు దశాబ్దాలుగా నలుగుతూనే ఉన్నాయి. కానీ ఇటీవల జరిగిన 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బిగ్ పొలిటికల్ ట్విస్ట్ వచ్చింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని ఓడించి బీజేపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసిందని మనకందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే నేషనల్ సెక్యూరిటీ విషయంలో ఊహించని నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసింది. పాక్ బంగ్లా వ్యూహాలకు గట్టి కౌంటర్ ఇస్తూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సుమారు 127 కిలోమీటర్ల సరిహద్దు భూమిని బిఎస్ఎఫ్ కి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏజెన్సీలకు అధికారికంగా బదిలీ చేస్తూ సువేందు అధికారి కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చారిత్రాత్మక అడుగుతో అక్రమ వలసలను అడ్డుకోవడానికి బార్డర్ చుట్టూ ఇనుప కంచె మరియు వ్యూహాత్మక అవుట్ పోస్టుల నిర్మాణం ఇప్పుడు సూపర్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. పొలిటికల్ గా బార్డర్ ని ఇలా సీల్ చేస్తూనే మిలిటరీ పరంగా చైనా మైండ్ బ్లాక్ చేయడానికి ఇండియా ఎలాంటి అల్ట్రా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుందో తెలుసా? సిలిగురి కారిడార్ లో రక్షణ రంగాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. ఎలా అంటారా? భూగర్భ రైల్వే లైన్లు అంటే అండర్ గ్రౌండ్ రైల్వేస్. శత్రుదేశం ఒకవేళ ఎయిర్ స్ట్రైక్స్ లేదా డ్రోన్ అటాక్స్ చేసినా బాంబులకు కూడా దొరకకుండా భూగర్భం గుండా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను తరలించడానికి మైదానాల కింద భారీ టనెల్స్ నిర్మిస్తున్నారు. మరొకటి 6 ట్రాక్ రైల్వే కారిడార్స్. పాత డబుల్ ట్రాక్ స్థానంలో 6 లైన్ల రైల్వే నెట్వర్క్ ను వేగంగా పూర్తి చేస్తున్నారు. ఒక్క గూడ్స్ రైలు దాదాపు 300 భారీ ట్రక్కుల లోడ్ను మోసుకెళ్లగలదు. యుద్ధ సమయంలో లాజిస్టిక్స్ మరియు ఎమర్జెన్సీ సప్లైస్ సెకండ్స్ వ్యవధిలో ఈశాన్య సరిహద్దులకు చేరడానికి ఇది గేమ్ చేంజర్ కానుంది. ఇలా ఇండియా రౌండ్ ది క్లాక్ తీసుకుంటున్న చర్యలన్నీ చూశాక చివరగా మనం అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏంటంటే సిలిగురి కారిడార్ అనేది కేవలం 22 కిలోమీటర్ల భూభాగం మాత్రమే కాదు. ఇది బ్రిటిష్ వలస పాలన చేసిన తప్పులు, విభజన గాయాలు, నేతాజీ తెచ్చిన విప్లవంతో భయపడి బ్రిటిషర్లు గీసిన గీతలు, 1971 నాటి గ్లోబల్ పాలిటిక్స్, పాకిస్తాన్ బంగ్లాదేశ్ల వ్యూహాత్మక ఆటలు మరియు నేటి చైనా కుతంత్రాల కలయిక. కానీ ఒకప్పటిలా ఇండియా ఇప్పుడు సైలెంట్ గా లేదు. బంగ్లాదేశ్ నుండి వస్తున్న వివాదాస్పద స్టేట్మెంట్లకు భయపడకుండా బెంగాల్లో వచ్చిన రాజకీయ మార్పులతో బార్డర్లను పూర్తిగా సీల్ చేస్తూ అత్యాధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో చికెన్స్ నెక్ చుట్టూ ఒక అజేయమైన కోటను నిర్మిస్తోంది. మ్యాప్ లో ఇది చిన్న కోడిమెడలా కనిపించవచ్చు, కానీ దీని రక్షణలోనే భారతదేశ అఖండత దాగి ఉంది. ఎందుకంటే ప్రపంచ రాజకీయాల్లో కొన్నిసార్లు చిన్న భూభాగాలే పెద్ద దేశాల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. నేతాజీ గారి హిస్టారికల్ రోల్, బెంగాల్ బార్డర్ సీలింగ్ అండ్ సిలిగురి కారిడార్ పై జరిగిన ఈ జియోపొలిటికల్ విశ్లేషణ మీకు నచ్చినట్టయితే పక్కాగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. జై హింద్.